శ్రీ సాయిరాం భాగవత కథలు. వృత్తాసురుని కథ. శ్రీ మహావిష్ణువు వృత్తాసురుని వధించుట. రాజా త్వష్ణ ప్రజాపతి కొడుకు విశ్వరూపుడు. ఇతనికి 3 తలలు ఉండేవి. ఒక ముఖంతో వేదపట్నము, రెండవ ముఖంతో మద్యపానము, మూడవ ముఖంతో భోజనాదులు చేస్తుండేవాడు. ఒకానొక విపత్కాలంలో ఇంద్రుడు విశ్వరూపుని 3 తలలు నరికివేశాడు. ఇది విని త్వష్ణ చాలా బాధపడి అతి భయంకరమైన వృత్తాసురుని సృష్టించి ఇంద్రునిపైకి పంపాడు. వృత్తాసురుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఉన్నప్పుడు కనబడంది, కనబడకుండా ఎప్పుడూ ఉండేది, కనిపించే వాటిలో ఖరీదైనది ఈ 3 ఏకమైతే గాని నాకు హాని జరగదని వరమును పొందాడు. వరము పొందిన వృత్తాసురుడు ఇంద్రుడిపై రాగా ఇంద్రుడు విష్ణువుని శరణు కోరాడు. దధీచి ఋషి వద్దకు వెళ్ళి ఆయన వెన్నుముక తెమ్మని విష్ణువు తెలిపి ఉన్నప్పుడు కనిపించని వెన్నుపూసతో కనబడకుండా శాశ్వతమైన తన వైష్ణవ శక్తిని అందులో పొందుపరిచి విలువైన వజ్రము దానిలో పొదిగి వజ్రాయుధం తయారు చేసి ఇంద్రునికి వసగి వృత్తాసురుని వధించమని చెప్పాడు. ఇంద్రుడు తక్షణమే వృత్తాసురునిపై దండెత్తి వెళ్ళి అతన్ని వధించాడు. సాయిరాం.